ఈ మూడు విషయాలు ఎవరి జీవితాలు అయితే ఉంటాయో వాళ్ళే యేసు ప్రభుకి నిజమైన శిష్యులు. నా మీద దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడో మొదట నేను గుర్తించాలి. 2, దానికి తగినట్టుగా నేను ప్రయత్నించాలి. ఏదేమైనా దేవుడు నా చుట్టుపక్కల పెట్టిన వాడి బాధ్యత నేను ఖచ్చితంగా ముగించాలి. 3, నా వల్ల ఎదుటివాడి జీవితం ఏదైనా బాగుపడుతుందా, ఎదుటివాడి జీవితంలో ఏమైనా విత్తానా. ఈరోజు కొంతమంది దైవజనులు చూసి ఎంతోమంది దైవజనులు సాక్ష్యం చెప్తారు. నేను పలానా దైవజనుడు పుస్తకం చదివి ప్రార్థన చేయడం నేర్చుకున్నా. తెలుసమ్మా, పాలంగి చోగాని ఎవరైనా విన్నారా మీరేం మాట? ఈ దైవజనుడిని చూసి నేను ఇలా చేయడం మొదలు పెట్టాను అని ఎప్పుడైనా ఎవరైనా సాక్ష్యం చెప్పడం విన్నారా? లేకపోతే ఈ వ్యక్తిని బట్టి నేను ఇది నేర్చుకున్నాను అని ఎప్పుడు ఈ సాక్ష్యం వినలేదా? ఎంతోమంది సేవకులు సేవలోకి నిలబడ్డానికి దాని ముందు తరమైన దైవజనులు ఎంతోమంది వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు విత్తారు. అరే ఇలా బతకాలరా, ఇలా దేవునికి నిలబడాలి. కష్టంలో ఈ వ్యక్తి, ఈ అక్క ఎంత విశ్వాసంతో నిలబడిందో నేను అలా నిలబడాలి. కనీసము నిన్ను చూసి నీ బిడ్డలు ఈమె దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి, నా తల్లి దగ్గర నుంచి, నా తండ్రి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి. లేదు, నాకు లేదయ్యా బుద్ధి, కానీ నా బిడ్డ చూడు ఎంత భక్తిగా జీవిస్తుందో, ఆమె దగ్గర నుంచి నేను ఇది నేర్చుకోవాలి అనే ఆలోచన లేకుండా మన జీవితం నడుస్తుంది అంటే, ఎదుటివాడి జీవికి కనీసం ఉపయోగం లేకుండా మన క్రైస్తవ జీవితాన్ని 4 గోడల మధ్యలో మన ఇంటిలో గడిపేస్తూ ఉన్నామంటే, యేసు ప్రభు పైనుంచి చూసి ఆయన ఎలా అనుకుంటాడో మనకి అదే ప్రశ్న. బిడ్డ, నా రక్తము కాచి నీకు రక్షణ ఇచ్చాను, సైతాను బంధకాల నుంచి నేను బయటికి తీసుకొచ్చాను, నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నావా? నీ రక్షణ వల్ల ఎదుటివాడికి ఏమైనా ఉపయోగం కలుగుతుందా? ఈ ప్రశ్నతో మన ఇంటికి వెళ్దాం.